ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లా భద్రతా బలగాలకు మావోలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అట అబ్జుబ్మడ్ అడవుల్లో జరిగినటువంటి ఎదురుకాల్పులు 6 మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు పార్టీ కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సంఘటనా స్థలంలో AK-45 SLR ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు అబుజ్మద్ అడవుల్లో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లా భద్రతా బలగాలకు మావోలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అబుజ్మడ్ అడవుల్లో జరిగినటువంటి ఎదురుకాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో మావోయిస్టు పార్టీ కీలక నేతలు ఉన్నట్లు సమాచారం. అలాగే సంఘటనా స్థలంలో AK-45 SLR ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు అబుజ్మద్ అడవుల్లో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఛత్తీస్గఢ్లోని అబుజ్మద్ అడవుల్లో ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అక్కడి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్, కూంబింపై ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా అబుజ్మడ్ అడవుల్లో భద్రతా బలగాలు కూడా మావోయిస్టులకు దాదాపు 3 గంటలుగా ఎదురుకాల్పులు చోటు చేస్తున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇప్పటి వరకు మావోయిస్టులు 6 మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం లేకపోలేదు అంటూ మాత్రం నారాయణపూర్ పోలీసులు కూడా తెలుస్తున్న పరిస్థితి ఉంది. ఈ సంఘటనా స్థలంలో ఒక AK-47 SLR తో పాటు పేలుడు పదార్థాలు ఇంకా బందుగుడు సామాగ్రిని కూడా పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అబుజ్మడ్ అడవులను కూడా పూర్తిగా అడవుల్లో కూడా పూర్తిగా మావోయిస్టులకు భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు కూడా ఇంకా కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాలు అబుజ్మడ్ కొన్ని ఇంద్రావతి నది ఏరియా అటవీ ప్రాంతంలో కూడా కూంబింగ్ ఎదురుకాల్పులు చోటు చేసుకుంటున్నట్టు కూడా వస్తుంది. దీనికి మరో పక్క నుంచి నారాయణపూర్ జిల్లా సంబంధించిన STF బలగాలు, కొబ్రా దళాలు, దాంతో పాటుగా CRPF జవాన్లు కూడా ఇంద్రావతి నది అటవీ ప్రాంతంలో ఉన్న అబుజ్మడ్ అడవులను కూడా పూర్తిగా జల్లెడ పట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇప్పటి వరకు అబుజ్మడ్ అడవుల్లో ఎదురుకాల్పులో చనిపోయిన 6 మావోయిస్టుల మృతదేహాలను కూడా నారాయణపూర్ జిల్లా ఏరియా ఆసుపత్రి కూడా తరలించినట్టు కూడా తెలుస్తుంది. సంఘటనా స్థలంలో స్వాధీనం చేస్తున్న AK-47 రైఫిల్ తో పాటు SLR, మందుగుండు సామాగ్రి, ఇతర మావోయిస్టు సామాగ్రిని కూడా జిల్లా ఏరియా ఆసుపత్రి కూడా తరలించిన ఏరియా హెడ్ క్వార్టర్స్ కూడా తరలించినట్టు తెలుస్తుంది. దీంట్లో ఇప్పటి వరకు మృతి చెందిన 6 మావోయిస్టులలో కూడా కీలక నేతలు ఉండే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. చందు, రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.